చూడండి, చాక్లెట్ ఇడ్లీ ఇది. లేదా చాకోలావా ఇడ్లీ అనండి. కాదా? అయితే చాక్లెట్ కేక్ అనండి. ఏ పేరైనా పెట్టుకోండి. చాకోలావానా? అలా లేదే అనుకుంటున్నారా? కానీ తింటుంటే మాత్రం టేస్ట్ అలాగే యమ్మీగా ఉంటుంది. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే చాలు, చేయడం చాలా ఈజీ. మీ దగ్గరున్న ఏ బిస్కెట్స్ అయినా వాడుకోవచ్చు. చాకో బిస్కెట్స్ అయితే బెటర్. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లో వేసి పౌడర్ చేయాలి. ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని చాలా కొంచెం బేకింగ్ పౌడరు ఇంకా హాఫ్ కప్పు పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా కలపాలి. అంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలన్నమాట. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. చేశాక ముందు ఒక టేబుల్ స్పూన్ పిండి వేసి దాని మీద కరిగించిన చాక్లెట్ వేయాలి. మళ్ళీ దాని మీద ఇంకొక స్పూన్ బ్యాటర్ వేయాలి. ఇక్కడ మీరు చాక్లెట్ సిరప్ లేదా చాకో స్ప్రెడ్ కూడా వాడుకోవచ్చు. నేను చాకో స్ప్రెడ్ వేసానన్నమాట. ఇంకా అంతే. ఇంక ప్రాసెస్ అంతా సేమ్ ఇడ్లీ చేయడం లాగానే 8 నుంచి 10 నిమిషాలు ఉడికాక దించేయాలి. వేడివేడిగా తింటే సేమ్ చాకోలావా లాగానే ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. కూల్గా తినొచ్చు. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.